అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ ప్రత్యేకమైన కోడి జాతి గురించి మాట్లాడుకుందాం. ఇది ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. దాని పేరు ససెక్స్. వినడానికి పేర్లోనే ఏదో రాజసం ఉంది కదూ. అసలు ఈ జాతి ఎందుకంత స్పెషల్, దాని కథేంటో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న. ఇంగ్లీష్ కోళ్లలో రారాజు ఎవరు అంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. చాలా జాతులున్నాయి, కానీ వాటన్నింటిలోనూ నంబర్ 1 అని చెప్పడానికి ఒక బలమైన పోటీదారు ఉంది. చూసారా, పౌల్ట్రీ ఎక్స్పర్ట్స్ మాటే ఇది. ససెక్స్ అన్నింటిలోనూ మేటి. అంటే చూడండి, కేవలం మాంసం కోసమైతే కార్నిష్ జాతి బాగుండొచ్చు, కానీ మాంసం, గుడ్లు, మంచి స్వభావం ఇలా అన్ని విషయాల్లోనూ చూస్తే మాత్రం ససెక్స్ జాతికే ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. ఈ ఒక్క మాట చాలు కదా ఈ జాతి ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి. సరే, మరి ఇంత పేరున్న ఈ ససెక్స్ జాతి కథ ఎక్కడ మొదలైంది? దీని చరిత్ర తెలుసుకోవాలంటే మనం చాలా వెనక్కి వెళ్ళాలి, ఏకంగా రోమన్ల కాలం నాటికి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ జాతికి ససెక్స్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇంగ్లాండ్లోని ఒక చారిత్రాత్మక ప్రాంతం పేరు ససెక్స్. దాని పేరు మీదే దీన్ని పిలుస్తారు. ఇక దీని చరిత్ర గురించి చెప్పాలంటే ఇది నిన్న మొన్నటిది కాదు. రోమన్లు ఇంగ్లాండ్ను పరిపాలించినప్పటి నుంచి ఈ జాతి ఉందని అంటారు. అందుకే దీన్ని ఇంగ్లీష్ జాతుల్లోనే ఒక ప్రీమియర్ ఆల్రౌండర్గా పరిగణిస్తారు. ఓకే, దీని చరిత్ర గొప్పదే. మరి చూడ్డానికి ఎలా ఉంటుంది ససెక్స్ కోడి? దాని రూపంలో ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, దీని శరీరాకృతి ఎంత పర్ఫెక్ట్గుందో. వెడల్పుగా, లోతుగా, ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. వీపు కూడా పొడవుగా, ఫ్లాట్గా ఉంటుంది. మొత్తం మీద చూస్తే చాలా కండరాలతో గంభీరంగా కనిపిస్తోంది. ఇక తలపై నుండే ఆ సింగిల్ ఎర్రటి జుట్టు, కొమ్ము రంగులో ఉండే ముక్కు, ఇవన్నీ దాని అందాన్ని, ఆరోగ్యాన్ని తెలియజేస్తాయి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పాయింట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ జాతిని స్టడీ చేసేవారికి ఇది ఖచ్చితంగా తెలియాలి. అదేంటంటే చర్మం రంగు. చాలా అమెరికన్ బ్రీడ్స్కి స్కిన్ పసుపు రంగులో ఉంటుంది, కానీ ఈ ఇంగ్లీష్ ససెక్స్ జాతికి మాత్రం తెల్లటి చర్మం ఉంటుంది. ఇది ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధానమైన తేడా. దీన్ని బట్టే మనం ఈ జాతిని ఈజీగా గుర్తించవచ్చు. ససెక్స్ అంటే అంతా ఒకేలా ఉంటుందనుకుంటే పొరపాటే. ఈ జాతిలో చాలా వెరైటీలున్నాయి, ఒక్కోటి ఒక్కో అందం. ఆ ససెక్స్ ఫ్యామిలీలో కొన్ని రకాల్ని ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇది లైట్ ససెక్స్. అన్నింటికన్నా ఫేమస్ ఇదే. శరీరం మొత్తం తెల్లగా ఉండి మెడ దగ్గర, తోక దగ్గర నల్లటి ఈకలుంటాయి. చూడండి ఎంత రాయల్గా ఉందో, నిజంగా చాలా అందంగా ఉంటుంది. ఇక ఇది రెడ్ ససెక్స్. పేరుకు తగ్గట్టే ముదురు మహోగనీ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మీరు కొంచెం దగ్గరగా చూస్తే ఆ ఈకల లోపల స్లేట్ కలర్ షేడ్స్ కూడా కనిపిస్తాయి. ఇక ఫైనల్గా స్పెకిల్డ్ ససెక్స్. స్పెకిల్డ్ అంటే మచ్చలు అని అర్థం. పేరుకు తగ్గట్టే దీని ఒంటి మీదంతా మచ్చల డిజైన్ ఉంటుంది. ప్రతి ఈకపై 3 వేరువేరు రంగులు కనిపిస్తాయి. భలే యూనిక్గా, చాలా అందంగా ఉంటుంది కదూ. సరే, అందం, చరిత్ర అంతా బానే ఉంది, కానీ అసలు విషయం ఏంటి? ఈ కోళ్లను పెంచడం వల్ల లాభమేంటి? వాటి సామర్థ్యం ఏంటి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ జాతిని డ్యూయల్ పర్పస్ బ్రీడ్ అంటారు, అంటే ద్వంద్వ ప్రయోజన జాతి. సింపుల్గా చెప్పాలంటే ఇది గుడ్ల ఉత్పత్తికి, మాంసం ఉత్పత్తికి రెండింటికీ పనికొస్తుంది. కొన్ని జాతులు గుడ్లకే ఫేమస్, కొన్ని మాంసానికి, కానీ ససెక్స్ మాత్రం రెండిట్లోనూ సూపర్. అందుకే ఇది ఎంత స్పెషల్. గుడ్ల విషయం చూస్తే ఈ నంబర్ చూడండి. సంవత్సరానికి ఏకంగా 180 నుంచి 240 పెద్ద బ్రౌన్ కలర్ గుడ్లు పెడతాయి. ఇది చాలా మంచి సంఖ్య. కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది. చాలా జాతులు చలికాలంలో గుడ్లు పెట్టడం ఆపేస్తాయి, కానీ ఇవి మాత్రం చలిలో కూడా గుడ్లు పెడుతూనే ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు మాంసం సంగతి చూద్దాం. ఒక పుంజు సగటు బరువు ఏకంగా 4.1 కేజీల వరకు ఉంటుంది. అంటే ఎంత భారీగా ఉంటాయో ఆలోచించండి. మాంసం కోసం పెంచేవాళ్లకి ఇది నిజంగా చాలా లాభదాయకం. పెట్టెలు కూడా తక్కువేం కాదు. అవి కూడా సుమారు 3.2 కిలోల బరువు ఉంటాయి. అంటే గుడ్లతో పాటు మాంసానికి కూడా ఇవి మంచి విలువను ఇస్తాయి. సో మొత్తంగా చూస్తే ససెక్స్కు మార్కెట్లో ఎందుకంత డిమాండ్ అంటే,
ఒకటి, దాని మాంసం చాలా టెండర్గా మృదువుగా ఉంటుంది. 2, ఇంగ్లీష్ మార్కెట్లలో తెల్లటి చర్మానికి మంచి డిమాండ్ ఉంది. 3, చలికాలంలో కూడా ఆగకుండా గుడ్లు పెడుతుంది. ఈ 3 కారణాలు దీన్ని ఒక ప్రీమియం జాతిగా మార్చాయి. సరే, ఉత్పత్తి విషయం పక్కన పెడితే వీటి స్వభావం ఎలా ఉంటుంది, పెంచుకోవడానికి ఇవి ఎలా ఉంటాయి, ఇప్పుడు ఆ విషయం చూద్దాం. వీటి స్వభావం గురించి చెప్పాలంటే చాలా ప్రశాంతంగా, ఫ్రెండ్లీగా ఉంటాయి. మనుషులకు బాగా అలవాటు పడతాయి. ఎంతలా అంటే మన చేతిలోంచే ధైర్యంగా వచ్చి తింటాయి. అంతేకాదు, ఇవి చాలా మంచి తల్లులు. గుడ్లను పొదగడం, పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం, ఈ పనుల్లో వాటిని మించినవి లేవు. అందుకే బ్యాక్యార్డ్లో అంటే పెరట్లో కోళ్లు పెంచుకోవాలనుకునే వాళ్లకు ఇవి ఒక వరం లాంటివి. ఒక్కసారి ఆలోచించండి. అద్భుతమైన గుడ్లు, నాణ్యమైన మాంసం, ప్రశాంతమైన స్వభావం, ఈ 3 లక్షణాలు ఒకే జాతిలో దొరుకుతున్నాయి. అలాంటప్పుడు పెరటి పెంపకం కోసం ఇంతకంటే మంచి చాయిస్ ఇంకొకటి ఉంటుందా? ఈ ప్రశ్నతోనే ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది, కానీ ఆ ప్రయత్నం చేయడానికి మీలాంటి వారి సపోర్ట్ చాలా అవసరం. మీ విజయమే నా లక్ష్యం. నన్ను, నా కంటెంట్ని సపోర్ట్ చేయడానికి BSR లెర్నింగ్ హబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కలిసి ఎదుగుదాం.